శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి అంటే ధనుసులో జన్మించినటువంటి వారికి ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ప్రధానంగా ఈ రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, కానీ అది వేధస్థానంగా ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి వివాదాలకి వెళ్ళకూడదు. అవకాశం ఉన్నంత వరకు కూడా సౌమ్యంగా ఉంటూ ఎట్లాంటి ఆవేశాలకు లోను కాకుండా జాగ్రత్తగా ఉంటూ ఉంటే ఏ ఇబ్బందులకు కూడా దారి తీయదు. ఇంకొకటి ఏంటి అంటే కాస్త చేసేటటువంటి పనుల వల్ల కాస్త చికాకులు ఉండడం, తద్వారా ఆందోళనకి లోనయ్యి ఇబ్బందుల్ని అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వీరు అర్ధాష్టమ శని కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అత్యంత అవసరం. కాకపోతే ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి రవి షష్ఠ భావంలో అంటే శుభస్థానంలో సంచారం ఉంది. కాబట్టి 17వ తేదీ వరకు కూడా చక్కటి పనులు చేస్తూ విశేషమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొంటూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇట్లా ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. 17వ తేదీ తరువాత కాస్త జాగ్రత్తగా అంటే మరీ అంత ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి కాదు, కానీ అంత ఉన్నతమైనటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే పనులలో దిగ్విజయాన్ని సాధించాలి అంటే 17వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్లకుండా ఉండడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు రావు. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఉంటే గనక కాస్త ఈ మాసమంతా కూడా ఎట్లా అయితే హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి అని అన్నానో ఆ రకంగా ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు ప్రతి గురువారం ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా ఇబ్బందుల నుండి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ధనురాశి వారికి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు సఫలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం. కాకపోతే ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో అంటే వాటికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి కొంత డిలే అంటే మందగమనంగా నడిచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ఈ ధనురాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలని పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి. ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజ రాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది. కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది.
కుటుంబపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్లి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్నా ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్లి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసమే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే నిత్యకృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అయినా ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళకళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అన్నమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ ఈ కుటుంబ స్థానం, కళత్ర స్థానం చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ, తులసి సేవ చేసుకుంటూ, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.